అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు సబ్జెక్ట్ తీసుకోండి. గట్టిగా మాట్లాడితే అది దాంట్లో బలం ఉందని కాదు. వాయిస్ మెత్తగా ఉన్నా సబ్జెక్ట్ ఉండేవాళ్ళు ఇంకా మెత్తగా మాట్లాడతారు. అది మీరు గుర్తించాల. తుదికి అంటే ఫైనల్గా శిక్ష మాత్రం ఖచ్చితం. అది ఎవరైనా కానీ. మరొకసారి ఇది మాత్రం గట్టిగా చెప్తా. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా ఎవ్వరూ తప్పించుకునేది లేదు. ఈ 2 సంవత్సరాలు ఒకవేళ దాటు వేసిన రెవెన్యూ ఎలక్షన్స్ 27లో వస్తున్నాయి. ప్రభుత్వం మారుతుంది, తప్పకుండా శిక్ష పడుతుంది. అది మాత్రం మరొకసారి విన్నవించుకుంటాం. ప్రతి రూపాయలు కూడా తిరిగి. నమస్కారం. ఒక 10 రోజుల క్రితం మా పార్టీ ఆఫీస్లో మీ అందరికీ కొన్ని విషయాలు తెలియజేసిన. సైదాపురంలో జరుగు ఇల్లీగల్ మైనింగ్ గురించి, కలువాయిలో అక్రమంగా ఇసుక తరలింపు పక్క రాష్ట్రాలకు జరిగేది, ప్రూఫ్తో సహా లాటిట్యూడ్, లాంగిట్యూడ్, ఏ రోజు తీసామని ఫోటోలు కూడా మీకు చూపించడం జరిగింది. ఈ విషయాలు ఒక పద్ధతి ప్రకారం అథారిటీస్కి తెలియజేయాలి. ఏ విధంగా ఎవరికి తెలియజేయాలనేది కూడా స్టెప్ బై స్టెప్ చేస్తామని చెప్పడం జరిగింది. చట్టానికి ఎవరు అతీతులు గారు. బినామీ పేర్లు పెట్టాం, సహచరుల పేర్లు పెట్టాం, కొత్తగా ఫ్లోట్ చేసిన కంపెనీల ద్వారా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఆ పక్క రోజు గవర్నమెంట్ మారుతుంది. పేరు పెట్టిన వాళ్ళు, అది ఎంత పెద్దవాళ్ళైనా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రి ఎవరైనా సరే చట్టానికి అతీతులు గారు. తప్పకుండా శిక్ష పడుతుంది. కానీ ఏదైనా కూడా చట్టానికి లోబడే చేయాలి కాబట్టి విలేకరు మిత్రుల ద్వారా మీడియా ముందు ఇవన్నీ చూపించాం. ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈ విషయాలు తెలియజేసి ఆయనకి ప్రూఫ్తో సహా చూపించాం. తప్పకుండా యాక్షన్ తీసుకుంటామన్నారు, విచారణ జరిపిస్తామన్నారు. ఇది ఇక్కడితో ఆగదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ వచ్చినప్పుడు ఆ టైంకి బండ్లు లేకుండా చేస్తారు. బ్లాస్టింగ్ జరుగుతుంది, విలేజెస్లో కనుక్కోండి అని చెప్పాం. ఇసుక తరలింపులో బ్రిడ్జ్లే కూలిపోయినాయి. అంత ఓవర్ వెయిట్ బండ్లతో పోతా ఉండరు. కలెక్టర్ గారు కూడా చెప్పారు, వాట్స్ ఇప్పుడు మేజర్ మినరల్ అయింది అని. దానికి అనుగుణంగా ఢిల్లీకి పోయి అక్కడ మినిస్ట్రీలో కూడా ఇక్కడ జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్ ప్రూఫ్తో సహా అక్కడ ఆఫీసర్స్కి ఇవ్వబోతున్నాను పై వారమే. ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాత కోర్టుకు వెళతాం జరుగుతుంది. ఎవరు కూడా చట్టానికి లోబడే పని చేయాలి. శిక్ష తప్పదు ఈ ఇల్లీగల్ మైనింగ్ చేసే వాళ్ళకి అనేది మరొకసారి తెలియజేస్తుంది. పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వెనక ఉన్నారనేది కూడా తెలుసు. పేర్లు చెప్పలేక కాదు, తప్పకుండా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు.
మనల్ని ప్రజలు ఎన్నుకుంది ప్రజలకు మేలు చేయడానికి. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందరికీ తెలుసు, రకరకాల హామీలు ఇచ్చారు. ఇప్పుడు అక్రమార్జన అప్పులు తీసుకువస్తూ ఉంటారు, ప్రతిరోజు అప్పులు తెచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఎక్కడ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు, ఏమవుతుంది, వీటికి జవాబు లేదు. ఇది ఒక వెంకటగిరి నియోజకవర్గంకే పరిమితం కాదు. ఈ అక్రమాలు, అన్యాయాలు మొన్నటికి మొన్న మీకు తెలుసు, కలువాయిలో 100 ఎకరాలు చిల్లర ఎవరిదయా బండి అనంటే మీరంతా వినుంటారు, ఇది ఎమ్మెల్యే గారి బండి అన్నారు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు మేలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజల బాగోగులు ఆలోచించి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాళ్ళని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేస్తారు ఈ ప్రజలు. అప్పుడే ఆంధ్ర రాష్ట్రం వర్షాలు కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంవత్సరం కూడా ఇబ్బంది లేకుండా దిగుబడి పెరిగింది, రేటు వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ రైతు కూడా సంతోషంగా లేడు. ఈరోజు కలెక్టర్ గారికి అందజేసిన వినతి పత్రం ముఖ్యంగా నా వెంకటగిరి నియోజకవర్గంలో కలువాయి మండలం, సైదాపురం మండలం జరిగిన ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి తెలియజేశాం. విచారణ జరిపించి న్యాయం చేస్తామన్నారు. మీ ద్వారా కూడా ప్రజలకు మరొకసారి తెలియజేసుకుంటున్నాను, మీ వెంటే ఉంటాం, మీ వెంటే నడుస్తాం. మీ బాగోగులు చూసుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.